కేబినెట్ సమావేశంపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తీసుకొచ్చారు కనుక దానిపైన కఠినంగా కూడా వ్యవహారం చేస్తాం. ఇప్పుడు ఎంక్వైరీ చేయడం జరుగుతూ వాటిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 100% నడుస్తుంటుంది కదా, గుర్తించలేదు, నడుస్తుంది. గుర్తించడానికి చెప్తాం, మీకే స్పష్టంగా కనబడుతుంది. ఎవరైనా అంతే కదమ్మా, ఎవరైనా అంతే కదా, ఎవరైనా అందరికీ ఒకటే, ఈక్వల్. ఇప్పుడు 2 మార్లు నేను ప్రెస్ పరంగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రజలకు వివరణ ఇవ్వటం, ప్రతిపక్షాలకు సంబంధించి టీఆర్ఎస్ వారు ఒక భ్రమ కలిగించి ప్రజల్లో ఒక దురాభిప్రాయం రావాలి ప్రభుత్వానికని బురద చల్లుతా ఉన్న సందర్భాన్ని నేనే చెప్పడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీలో నేను గౌరవ డీసీఎం గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు కృష్ణారావు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ, దాంట్లో అనేక అంశాలు పరిశీలన చేసి మరి వాటన్నిటిని కూడా క్యాబినెట్లో అందరి ముందట, క్యాబినెట్ సహచరుల ముందట పెట్టిన తర్వాత క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు తెలియదంటే ఏమని చెప్పినట్టు నేను యూనిఫామ్ ట్యాక్స్ అని కాలే, యూనిఫార్మిటీ అడ్మినిస్ట్రేషన్లో అన్ని రంగాలలో కూడా డెవలప్మెంట్ పరంగా సంక్షేమం, అభివృద్ధి అన్ని కార్యక్రమాలు సక్రమంగా యూనిఫామ్గా జరగాలి. ఇది మరి ఒక ప్రధానమైన మహానగరంగా ఎదగాలి. ఈ మహానగరం ప్రపంచంలోనే మరి చాలా ప్రఖ్యాతిగాంచిన నగరంగా ఎదగాలని ఒక ఆలోచన దృక్పథంతో చేసినాం. ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా 10 మందికి మేలు చేసే ప్రయత్నం చేస్తాం. మీరు అన్నట్టు ఇక్కడ అక్కడే అమలు అవుతుందో, అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏది ఉంటే అది అమలు అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అది ఇంకేం ఆలోచన చేయాలి. ఇంకా దాని గురించి ట్యాక్సెస్ రాబడి దాని గురించి ఆలోచన చేయాలి. అడ్మినిస్ట్రేషన్ సాఫీగా జరగాలి, అక్రమాలు జరగకుండా ఉండాలి అని పూర్తి స్థాయిలో ఒక సిస్టమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లాలని ఒక ఆలోచన. థ్యాంక్ యూ.